జై శ్రీమన్నారాయణ. ఈరోజు 71వ రోజు పారాయణలో భాగంగా శ్రీ విష్ణుపురాణే సవ్యాఖ్యానే ద్వితీయాంసే పంచదశోऽధ్యాయः. నిధాఘాయ ఋభుమహర్షిణా కృతః జ్ఞానోపదేశः. శ్రీపరాశరమువాచ. శ్రీపరాశరులు పలికిరి. ఇత్యుక్తే మౌనినం భూయః చింతయానం మహీపతిం ప్రత్యువాచాధ విప్రోసౌ అద్వైతాంతర్గతాం కథాం. బ్రాహ్మణుడు ఇట్లు పలకగా ఇంకా మౌనముగా ఆలోచించుచున్న రాజును గూర్చి అద్వైతాంతర్గతమైన కథను మరలా బదులుగా పలికెను. విష్ణుచిత్తీయ వ్యాఖ్య ఇత్యుక్తే ఏవమాత్మనో వైషమ్యాభావవుక్తే క్షుత్పిపాసాదిధర్మకత్వభ్రాంత్యాత్మనోద్వైతం చింతయానం మౌనినం వాచా నచోదయంతం మహీపతిమభిప్రాయజ్ఞో విప్రశ్చిద్వస్తు వైషమ్యాభావ విషయాం కథామువాచ. విష్ణుచిత్తే వ్యాఖ్యకు అనువాదము. ఇత్యుక్త అని. ఇత్యుక్తే ఏవం ఆత్మనో వైషమ్యాభావవుక్తే అనగా ఇట్లు ఆత్మకు వైషమ్యము లేదు, జ్ఞానైకాకారమే అని చెప్పగా ఆకలి దప్పులు కలుగుచున్నవి కదా, అది వైషమ్యము కాదా అన్న భ్రాంతితో ఆత్మకు వైషమ్యమును ద్వైధీభావమును ఆలోచించుచున్న వానిని మౌనినం వాక్కుతో ప్రశ్నించని రాజును అతని అభిప్రాయమును తెలిసిన బ్రాహ్మణుడు ఆత్మవస్తు అనగా జ్ఞానాకారముగా ఉన్నదానిని వైశ్యము ఉండదు అను విషయమును బోధించు కథను పలికెను. బ్రాహ్మణ ఉవాచ. బ్రాహ్మణుడు పలికెను. శ్రూయతాం నృపశార్దూల యత్కీతమురుభుణాపురా అవబోధం జనయతా నిదాఘస్య మహాత్మనః. రాజశ్రేష్ఠ, పూర్వము నిదాఘుడు అను మహానుభావునకు జ్ఞానమును కలుగచేయచు ఋభువు గానము చేసిన ఈ గీతమును వినవలసినది. ఋభుర్నామా భవత్పుత్రో బ్రహ్మణః పరమేష్ఠినః విజ్ఞాతతత్వసద్భావో నిసర్గాదేవ భూపతే. రాజా, పూర్వము పరమేష్ఠి అయిన బ్రహ్మకు ఋభువు అను పుత్రుడుండెను. అతడు సహజముగానే తత్వసద్భావమును తెలిసినవాడు. తస్య శిష్యో నిదాఘోభూత్ పులస్య తనయః పురా ప్రాదాదశేష విజ్ఞానం స తస్మై పరయాముదా. ఆ ఋభువునకు పులస్య తనయుడైన నిదాఘుడను వాడు శిష్యుడుగా ఉండెను. ఆ శిష్యునకు ఋభువు పరమానందముతో అశేష విజ్ఞానమును ప్రసాదించెను. అవాప్త జ్ఞానతంత్రస్య న తస్యాద్వైత వాసన స ఋభుస్తత్కరయా తర్కయామాస నిదాఘస్య నిరేశ్వరా. జ్ఞానతంత్రమును పూర్తిగా పొందినను అతనికి అనగా ఆ నిదాఘువునకు అద్వైత వాసన కలుగలేదని ఊహించను. విష్ణుచిత్తీయ వ్యాఖ్య. అవాప్తేతి జ్ఞానతంత్రం అధ్యాత్మశాస్త్రం అద్వైత వాసనానేతి తర్కయామాస న తస్యాద్వైత వాసనామితి చ పాఠః. విష్ణుచిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. అవాప్త అని జ్ఞానతంత్రం అనగా అధ్యాత్మశాస్త్రము, అధ్యాత్మ వాసన లేదని ఊహించను. తస్యాద్వైత వాసనానాం అని కూడా పాఠము. దేవికాయాస్తటే వీరనగరం నామ వైపురం సమృద్ధ మతిరమ్యం చ పులస్యేన నివేశితం. దేవికా నదీ తీరమున వీరనగరముని పేరు గల పురము సమృద్ధి పొందినది, అతి రమణీయమైనది. పులస్యుడు ఆ పురమును నిదాఘునకు ప్రసాదించెను. రమ్యోపవన పర్యంతే స తస్మిన్ పార్థివోత్తమా నిదాఘో నామ యోగజ్ఞః ఋభు శిష్యో వసత్పురా. రమ్యమైన ఉపవన పర్యంతమున నగరమున నిదాఘుడను యోగమును తెలిసినవాడు ఋభు శిష్యుడు నివసించుచుండెను. దివ్యవర్ష సహస్రేతు సమతీతేశ తత్పురం జగామ స ఋభు శిష్యం నిదాఘమవలోకకః. 1000 దివ్య వర్షములు గడిచిన తర్వాత ఆ ఋభువు శిష్యుడైన నిదాఘుని చూచుటకు ఆ పురమునకు వెడలను. విష్ణుచిత్తీయ వ్యాఖ్య. దివ్యవర్షేతి అవలోకకాః అవలోకయితుం. విష్ణుచిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. దివ్యవర్ష అని అవలోకక అనగా చూచుటకు. స తస్య వైశ్య దేవాంతే ద్వారాలోకనగోచరే స్థితస్తేన గృహీతార్ఘ్యో నిజ భేస్మ ప్రవేశితః. అంతటా ఆ ఋభువు
నిదాఘుడు వైశ్వదేవము పూర్తి చేసుకుని అతిథి కొరకు ద్వారమున నిలిచి చూచుచుండగా కనపడెను. నిదాఘుడు అర్ఘ్యాదులు ఇచ్చి తన ఇంటిలోనికి ప్రవేశింపజేసెను. ప్రక్షాళితాంఘ్రి ప్రాణిం తు కృతాసన పరిగ్రహం ఉవాచ సద్విజశ్రేష్టో భుజ్యతామితి సాదరం. కాళ్ళు చేతులు కడుగుకొని ఉచితాసనముపై కూర్చున్న తర్వాత ఆ నిదాఘుడు ఆదరముతో రుభువును భుజించుడు అని పలికెను. రుభురువాచ, రుభువు పలికెను, భో విప్రవర్యా భోక్తవ్యం యదన్నం భవతో గృహే తత్కథ్యతాం కదన్నేషు న ప్రీతి సతతం మమ. ఓ బ్రాహ్మణోత్తమ, ఇక్కడ మీ ఇంటిలో ఉన్నదానినే తినవలేను, కానీ దుష్టాన్నములందు నాకు ఎప్పుడూ ప్రీతి ఉండదు. నిదాఘువాచ, నిదాఘుడు ఇట్లు పలికెను, సక్తుయావక వాట్యానామపూపానాం చ మే గృహే యద్రోచతే ద్విజశ్రేష్ఠ తత్తద్భ్యుంక్ష్వ యథేస్యయా. బ్రాహ్మణ శ్రేష్ఠుడా, సక్తుయావక పిష్టములతో చేసిన అపూపములు నా ఇంటిలో ఉన్నవి. వాటిలో తమకు ఏది రుచిగా ఉందనిపిస్తే దానిని భుజింపుము. విష్ణు చిత్తీయ వ్యాఖ్య సక్త్వితి యావకః యవ వికారః. విష్ణు చిత్తి వ్యాఖ్యార్థం సక్తు అని, యావకః అనగా యవలతో చేసినది. రుభురువాచ, రుభువు పలికెను, కదన్నాని ద్విజైతాని మృష్టమన్నం ప్రయచ్చ మే సంయావపాయసాదీని తప్స ఫాణితవంతి చ. ద్విజ, ఇవి దుష్టాన్నములు, నాకు మృష్టాన్నములు ప్రసాదించము. అపూప పాయసము, మోదకము, గోళించినవి ఇమ్ము. విష్ణు చిత్తీయ వ్యాఖ్య కదన్నానీతి మృష్టం రుచ్యం మధురం వా సంయావహ యవ గోధూమ వికారో రజ్జురూపో భక్ష్యః ద్రప్సం దధిఘనేతరత్ ఫాణితం వికృతర్గౌళీ. విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. కదన్నాని అని, మృష్టం అనగా రుచిరము, మధురము, సవ్యావహ యవగోధుమ వికారమైన రజ్జురూపముగా ఉన్న భక్ష్యము, ద్రప్సం దధిఘనము కన్నా ఇతరమైనది, ఫాణితం వికారము చెందిన గౌళి. నిదాఘవువాచ, నిదాఘుడు పలికెను, హే హే శాలిని మద్గేహే యత్కించిదతి శోభనం భక్ష్యోపసాధనం మృష్టం తేనాస్యాన్నం ప్రసాదయా. ఓ శాలిని, నా ఇంటిలో అతి శోభనముగా ఉన్న దానిని, భక్ష్యోపసాధనమును, మృష్టమైన దానిని ఈ బ్రాహ్మణులకు ప్రసాదించుము. విష్ణు చిత్తీయ వ్యాఖ్య హే హే శాలినీతి శాలాగృహం తద్వతి గృహిణత్యర్థః. విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. హే హే శాలిని అని, శాల అనగా గృహము, కలది శాలిని అనగా గృహిణి అని అర్థము. బ్రాహ్మణ ఉవాచ, బ్రాహ్మణుడు పలికెను, ఇత్యుక్తా తేన సా పత్ని మృష్టమన్నం ద్విజస్య యత్ ప్రసాదితవతి తద్వై భర్తుర్వచన గౌరవాత్. ఆది నిదాఘుడు ఇట్లు పలకగా అతని పత్ని ద్విజునకు భర్త మాట మీద గౌరవముతో మృష్టాన్నమును ప్రసాదించను. తం భుక్తమంతమిచ్చాతో మృష్టమన్నం మహామునిం నిదాఘః ప్రాహ భూపాల ప్రశ్రయావన తస్థితః. ఇష్టముగా భుజించిన మునితో నిదాఘుడు వినయముతో వంగి ఇట్లు పలికెను. నిదాఘవువాచ, నిదాఘుడు పలికెను, ఆపితే పరమాతృప్తి ఉత్పన్నా తుష్టిరేవ చ అపితే మానసం స్వస్థం ఆహారేణ కృతం ద్విజ. బ్రాహ్మణోత్తమ, ఇప్పుడు నీకు పరమతృప్తి కలిగినదా, తుష్టి కలిగినదా, మీ మనసు ఆహారముతో స్వస్థమైనదా? విష్ణు చిత్తీయ వ్యాఖ్య అపీతి తృప్తి క్షుత్పిపాసాది నివృత్తి తుష్టిరలం బుద్ధి మనసః క్షోభాభావస్వాస్థ్యం అపితే మనస స్వాస్థ్యమితి చ పాఠః. విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. అపి అని, తృప్తి అనగా ఆకలి దప్పులు తొలగుట, తుష్టి అనగా చాలును అని భావన, మనసునకు క్షోభ లేకుండుట, స్వాస్థ్యం, అపితే మన స్వాస్థ్యం అని పాఠాంతరము. క్వ నివాసో భవాన్వి ప్రక్వవా గంతుం సముద్యతః ఆగమ్యతే చ భవతా కుతస్తచ్చ ద్విజోచ్యతాం. బ్రాహ్మణ, మీ నివాసం ఎక్కడ? ఎచ్చటకు వెళ్ళుటకు సిద్ధపడితిరి? మీరు ఎక్కడి నుండి వచ్చుచున్నారు? దానిని తెలుపుడు. విష్ణు చిత్తీయ వ్యాఖ్య క్వేతి క్వ నివాస ఇతి బహువ్రీహిః యత్ర సాయం గృహవృతి ఇతి వృత్. విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. క్వా అని, క్వ నివాస అనునది సమస్త పదము.
క్వ నివాస అని వేరు వేరు పదములు కావు. ఎక్కడ నివాసముగా కలవాడు అని అనగా నిశ్చిత నివాసము లేనివాడు, నిరంతరము భ్రమణశీలి అని అర్థము. సాయంకాలమే గృహమునందుండువాడు సాయం గృహ అయినట్లు క్వ ని వాసో యస్య అని సమాసము. సశేషము. జై శ్రీమన్నారాయణ.